అందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వటం, వారు ఆల్రెడీ స్కూల్స్లో జాయిన్ అవ్వటం జరిగింది. ఇది సంవత్సర కాలం అయింది. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఈ విధమైన అసత్య ఆరోపణలు చేయటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే డిఎస్సి స్టూడెంట్స్ అందరూ కూడా మనందరికీ తెలుసు, చాలా దిగువ మధ్యతరగతి ఫ్యామిలీస్ నుంచే ఈ టీచర్స్ వృత్తిలోకి వచ్చారు. అందరూ వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి ఉద్యోగాలు కొనుక్కునే స్తోమత ఉంటే వాళ్ళు ఈ ఉద్యోగానికి రారు. వాళ్ళు పదే పదే చెప్పడం జరిగింది. గతంలో కూడా మనం కాకినాడలో ఈ డిఎస్సి మీద సెలెక్ట్ అయిన వాళ్ళందరితో కూడా మనం సుమారు 1000 మంది టీచర్స్తో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మీ అందరూ అది వచ్చారు. ఆ రోజు అందరూ కూడా చెప్పడం జరిగింది, మేమందరం కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి మేము కష్టపడి చదువుకుని మేము అర్హతతో సాధించాం. మళ్ళీ ఇలాంటి ఆరోపణలు చేస్తే మమ్మల్ని అవమానిస్తున్నారు ఈ వైసీపీ పార్టీ అని వారు ఎంతో కన్నీరు పెట్టుకుని చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి డిఎస్సి మీద మాట్లాడే నైతిక అర్హత లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1924 మధ్యలో ఒక డిఎస్సి కూడా తీయలేని పరిస్థితి. వాళ్ళ ఈరోజు మరి మాట్లాడే నైతిక హక్కు ఉందని, నైతిక అర్హత లేదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా గురించి వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది, లక్షల చేతులు మారినాయి అని. స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా స్పష్టంగా ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న వ్యక్తులందరికీ కూడా మనం స్పోర్ట్స్ కోటాలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2 నుంచి 3% స్పోర్ట్స్ కోటా కూడా పెంచి మరి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. స్పోర్ట్స్ను కూడా ఈ రాష్ట్రంలో మరి అన్ని రకాలుగాని కూడా ఎంకరేజ్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. నారా లోకేష్ గారు, మా యువ నాయకులు ఒక ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకి రండి, ఎక్కడైనా ఆరోపణలు ఉంటే మీరు తీసుకురండి, దానికి నేను సమాధానం చెప్తానని ఆయన లోకేష్ గారు సూటిగా మరి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరితే ఇప్పటికీ దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ కూడా చర్చలకి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో మా స్థాయిలో ఎమ్మెల్సీగా ఇక్కడున్న లోకల్ వైసీపీ నాయకులకి నేను కూడా ఒక సవాల్ విసురుతున్నాను. మీరు మీ దగ్గర ఏదైనా తప్పు జరిగిందని ఆరోపణలు ఉంటే తీసుకురండి, చర్చకి, బహిరంగ చర్చకి, పత్రికాముఖంగా మేధావుల సమక్షంలో, విద్యావేత్తల సమక్షంలో, నిరుద్యోగ యువత సమక్షంలో మేము కూడా చర్చకి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా ఆరోపణ నిజమని నిరూపిస్తే నేను నా స్థాయిలో మీకు సవాల్ విసురుతున్నాను, నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే యువత ఈరోజు లక్షలాది మంది యువత చదువుకుని మీరు అనుసరించిన, గత ప్రభుత్వంలో అనుసరించిన విధానాల వల్ల యువతకి ఎక్కడ ఉద్యోగావకాశం లేక చదువుకున్న యువత పక్కదారులు పట్టి గంజాయి మత్తు పదార్థాలకు బానిసలేని పరిస్థితి మనం చూసాం. మళ్ళీ అలాంటి చెడు అలవాట్లకి వెళ్లకుండా మరి గంజాయి విషయంలో కానీ, మత్తు పదార్థాల విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం జరిగింది. మరి అలాంటి అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాల వ్యవధిలో నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఈ 3 కార్యక్రమాల మీద కూడా, ఈ 3 మీద కూడా రేపు పుష్కరాల టైంకి కానీ తర్వాత కానీ పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేయడం జరుగుతుంది. మీ 5 సంవత్సరాల కాలంలో మీకు ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు. ఒక ప్రాజెక్ట్ అయినా మీరు పూర్తి చేశారా? ఎయిర్పోర్ట్ పూర్తి చేయలేదు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, అమరావతిని అలాగే నాశనం చేశారు, రైల్వే జోన్ తీసుకురాలేకపోయారు, స్టీల్ ప్లాంట్ని కాపాడలేకపోయారు. ఏది మీరు చేయకుండా ఈరోజు మీరు అసత్య ఆరోపణలు చేసి ప్రజల ముందుకి వెళ్ళటానికి మీకు ఏ విధమైన నైతిక అర్హత లేదని, ప్రతిపక్షంగా కూడా మీకు ప్రజల మీకు హోదా ఇవ్వలేని పరిస్థితులు ఇవి, మళ్ళీ ఇదే పోకడలు మీరు ముందుకు తీసుకెళ్తే ఈ 11 సీట్లు కూడా మీకు ప్రజలు ఇవ్వరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ ధోరణి ప్రజలందరూ గమనిస్తున్నారు. మనుషులు ఎవరైనా చనిపోతే రాజకీయాలు చేస్తున్నారు.
తండ్రి మీద, చెల్లి మీద, తల్లి మీద ఈ మధ్యన మనందరికీ తెలుసు ముద్రగడ పద్మనాభం గారు. ఆయన కాపు నాయకుడు. కాపు ఉద్యమం చేసి ఈ రాష్ట్రంలో కాపుల్ని బీసీలో చేర్చాలనే నిదానంతో ఆయన పనిచేశారు. ఆయన చావును కూడా మీరు రాజకీయం చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే గొప్ప మహా వ్యక్తి ఆయన. చివరికి ఏ పార్టీలో ఉండొచ్చు ఆయన, కానీ ఒక మంచి ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా మీరు రాజకీయాల రంగు పులిమి ఆయన చావును కూడా మీరు రాజకీయం చేయడం చాలా దురదృష్టకరం. ఇవన్నీ మీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలంత అమాయకులు కాదు. తెలుగు ప్రజలు చాలా తెలివైన వారు. మిమ్మల్ని మళ్ళీ భూస్థాపితం చేయడం ఖాయం. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర సహకారంతో లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని అభివృద్ధి విషయంలోని, సంక్షేమ విషయంలోని, పెట్టుబడులు తీసుకురావడంలోని, యువతకి ఉపాధి కల్పించడంలోని, అన్ని రంగాల్లోని మరి ఎంతో ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఈ కలయిక రాబోయే 15-20 సంవత్సరాల్లోని ఇలాగే కొనసాగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఈ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళకి ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, మీరు మీ ధోరణి రాజకీయం చేయండి, తప్పులేదు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, తప్పులేదు. ప్రజల సమస్యలతో పోరాడండి. ప్రతిపక్షంగా మీ బాధ్యత అది. ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజలకు ఏం చేయాలి, ఏం మేలు చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచనలతో మేము ముందుకు వెళ్తున్నాం. మీరు మాతో పని చేయండి. ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మీ సలహాలు సూచనలు ఇవ్వండి. ఖచ్చితంగా మేము తీసుకుంటాం. ప్రతిపక్షంగా ప్రతిపక్ష పార్టీగా మిమ్మల్ని కూడా గౌరవిస్తాం. అంతేగాని ప్రజల్ని, యువతని, నిరుద్యోగ యువతని ముఖ్యంగా ఈరోజు తప్పుదారిని పట్టించడం, ఎంతో ట్రాన్స్పరెన్సీగా జరిగిన డిఎస్సి నియామకాలని తప్పు జరిగిందంటాం, వాళ్ళ మనోభావాలను దెబ్బతినే విధంగా మీరు మాట్లాడటం సరికాదని తెలియజేసుకుంటూ, రేపు మళ్ళీ ముఖ్యంగా ఈ యువతకి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, సెప్టెంబర్లోని అక్టోబర్లోని కూడా నోటిఫికేషన్లో ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తామని పాదయాత్రలో మా యువ నాయకులు లోకేష్ గారు ప్రకటించారో దాని ప్రకారం, ఒక క్రమ పద్ధతి ప్రకారం, జాబ్ క్యాలెండర్ ప్రకారం రేపు రాబోయే 2 నెలల్లోని 10,060 పోస్టులు కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేయాలని లోకేష్ గారికి ఇంకా ఎక్కువ జాబులు తీయాలని ఉంది. మీరు చేసిన అనాలోచిత నిర్ణయాలు, మీరు చేసిన విధ్వంసం వల్ల ఈ రాష్ట్రం ఆర్థికంగా దివాళీ తీసింది. కాబట్టి దాన్ని మళ్ళీ ఆర్థికంగా బలోపేతం చేస్తూ, మరి సంపద సృష్టించి పేద ప్రజలకు సంక్షేమాన్ని చేస్తూ, అభివృద్ధి చేస్తూ, నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలోని అన్ని రకాలుగానే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయిత ఉంది. మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, నిరుద్యోగ యువత అందరికీ కూడా ఈ వైసీపీ పార్టీ చెప్తాం, వీళ్ళకి ఓపీఎస్ విధానాన్ని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని తీసుకోవచ్చని వాళ్ళకి అవకాశం కల్పించింది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చేశారు, వీళ్ళందరూ ఉద్యమాలు చేస్తే కేసులు పెట్టి సుమారు 1800 కేసులు ప్రభుత్వ ఉద్యోగుల మీద పెట్టారు. కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధించిన పరిస్థితి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు అడగకపోయినా నా బాధ్యత ఇది అని మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఓపీఎస్లోకి 11,000 మందిని ఓపీఎస్లోకి తీసుకున్నారు. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే దీది చాలామంది ఏంటంటే సిపిఎస్ నుంచి ఓపీఎస్కి మారితే ఏదో మారారు అనుకున్నారు, కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఒక్కో మనిషికి బెనిఫిట్ వస్తుంది. చిన్న విషయం కాదు. ఒక ఉద్యోగస్తుడికి వాళ్ళ సర్వీస్ కాలంలో 4 దశాబ్దాల సర్వీస్ కాలంలో 2 నుంచి 3 కోట్లు వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి బెనిఫిట్ వస్తుంది. అది ఎంత చిన్న విషయం కాదు. 1000 కోట్లు ప్రభుత్వానికి బడ్డెన్. అయినా ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పని చేశారు. మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో విషయం, కూటమి ప్రభుత్వం కానివచ్చు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎక్కువ డిఎస్సీలు తీసింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే. ఈరోజు రాష్ట్రంలో 18-19 డిఎస్సీలు తీస్తే అందులో 11-12 మెజారిటీ. ఎందుకంటే 70-80% టీచర్సు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉద్యోగాలు తీసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంతేగాని వైసీపీ పార్టీ లాగా బ్రాందీ షాపుల దగ్గర లైన్లో టీచర్స్ని పెట్టలేదు.
టీచర్స్ని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల్ని నేను గర్వంగా చెప్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగుల్ని ఈరోజు సింగపూర్ లాంటి దేశాలు పంపించి అక్కడ విద్యా విధానాల మీద క్షుణ్ణంగా పరిశీలించి మన రాష్ట్రంలో ఏది అమలు చేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆ కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది లోకేష్ గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా. అంతేగాని గతంలో వైసీపీ పార్టీ వాళ్ళగా బ్రాందీ షాపుల దగ్గర నిలబెట్టి టీచర్ వృత్తిని అగౌరవపరచలేదు ఈ కూటమి ప్రభుత్వం. టీచర్స్ని గౌరవప్రదంగా చూడాలి. ఉపాధ్యాయుడు అంటే భావి భారత పౌరులని తయారు చేసే ఒక శక్తి ఉన్న వ్యక్తులుగా ఈ కూటమి ప్రభుత్వం గుర్తించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు చాలామంది టీచర్స్ని, నిష్ణాతులైన టీచర్స్ని సెలెక్ట్ చేసి సింగపూర్ లాంటి దేశాలు పంపించి అక్కడ విద్యా విధానం మీద ఏం జరుగుతుంది, ఇక్కడ మనం ఇక్కడ మార్పులు ఏం తీసుకురావాలని ఈరోజు అంత బాగా పనిచేస్తుంది విద్యా వ్యవస్థ మీద ఈ కూటమి ప్రభుత్వం. మరి అదొకటే నిదర్శనం. మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్ బ్యాక్కి గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయటం అనేది చిన్న విషయం కాదు. అది టీచర్స్ కూడా గొప్పతనం. ఎందుకంటే ఈ సమ్మర్లో మేమందరం కూడా టీచర్స్ అందరూ కూడా సెలవులు కూడా మాని అందరూ కూడా క్యాంపెయిన్ చేశారు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ విలేజ్లో. నాయకులు అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, మళ్ళీ ప్రభుత్వ పాఠశాల తీసుకొస్తే మేము ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నామని. వాళ్ళకిలాగా జగనన్న ఫోటోలు వేసుకోలేదు మేము ఎక్కడ కూడా. మేమందరం కూడా కిట్స్ మీద ఎవరు వేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫోటోలు వేసాం. ఈ జాతి గర్వించదగ్గ నాయకుడు. అదేవిధంగా డొక్కా సీతమ్మ అని మధ్యాహ్న పథకం కింద డొక్కా సీతమ్మ గారు భోజన పథకం అని మనం పెట్టడం జరిగింది. మళ్ళీ సార్ ఇవి కాకుండా గత 2 నెలల్లో ప్రభుత్వ పాఠశాలకు ఏం చేశారు నేను చెప్తాను సార్. పర్లేదు చెప్పి వినపడుతుంది. క్రీడా విభాగంలో జిల్లా స్థాయి కూడా గేమ్ ఆడలేని వ్యక్తులకు సర్టిఫికేట్ ఇచ్చి ఉద్యోగులు ఇచ్చారనేది వాళ్ళ ఆరోపణ. నేను అదే చెప్తున్నాను. మీరు సవాల్ చేసాం, మేమేమి మామూలుగా చెప్పట్లా. మీరు ఆరోపణ చేయటం కాదు, తీసుకురండి, మేము సమాధానం చెప్తాం. ఎక్కడైనా ఒక్క తప్పు జరిగినా బాధ్యత వహిస్తాం. స్పోర్ట్స్ విభాగంలోనే కాదు, అన్ని విభాగాల్లో కూడా ఎక్కడైనా ఒకటే అవినీతి జరిగిందని నిరూపించినా, ఒక తప్పు జరిగిందని, ఎలిజిబిలిటీ కాకుండా ఇన్ఎలిజిబిలిటీకి ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందని మీరు నిరూపించిన, అంటే మాటలతో కాదు, సర్టిఫికేట్ మనందరం కూడా ధ్రువపత్రాలు ఇచ్చాం. మనందరం కూడా ఎలిజిబిలిటీ క్యాండిడేట్లు. ఇప్పుడు ఇన్ఎలిజిబిలిటీ ఎవరైనా సెలెక్ట్ అయ్యారా క్రీడా విభాగంలో కూడా, దాని మీద కూడా మీకు చాలా స్పష్టంగా వివరణ ఇవ్వటం అధికారులతో ఇవ్వటం జరిగింది. ఎక్కడ మీరు చెప్పండి, పలానా మనిషికి అన్యాయం జరిగింది, పలానా మనిషి ఇదిగో అవినీతి ద్వారా వీడు సెలెక్ట్ అయ్యాడు అని ఒకటి నిరూపించండి, ఒక్క పేరు చెప్పండి, మేము దానికి బాధ్యత వహిస్తాం, సమాధానం చెప్తాం. అదే ఆల్రెడీ దాని మీద మన ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మీకు చెప్పాను కదా, 27 మంది మీద వాళ్ళు కొన్ని ఆరోపణలు చేశారు. 27 మందితో కూడా మనం ఎందుకు జరిగిందన్నది అధికారులతో ఒక బాధ్యత గల రాష్ట్ర స్థాయి అంటే చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఆ రోజు ఉన్న వ్యక్తులతో మన వివరణ ఇవ్వడం జరిగింది. ఎక్కడా అవినీతి జరగలేదు. రండి, ఇప్పటికి మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో మా లోకేష్ గారు సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారికి. జిల్లా స్థాయిలో నేను చెప్తున్నాను, ఎక్కడైనా ఈ 2 జిల్లాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ నాయకులకి నేను ఛాలెంజ్ విసురుతున్నాను. నమ్మి మోసపోయాం, చాలా నష్టపోయాం. రాష్ట్రం విడిపోయి ఎంత నష్టపోయామో వైసీపీ పార్టీ 5 సంవత్సరాల్లో అంతకు 10 రెట్లు నష్టపోయాం. మళ్ళీ ఆ నష్టాన్ని మనం చూడటానికి సిద్ధంగా లేము. మీరు ధైర్యంగా చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి. మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవుతారా, లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారా, సివిల్స్ ప్రిపేర్ అవుతారా, ఏదైనా మీ శక్తి సామర్థ్యాలు బట్టి మీరందరూ కూడా ధైర్యంగా చదువుకోండి. రాబోయే రోజుల్లో మేము ఏదైతే మాట ఇచ్చామో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ కానీ ప్రైవేట్ రంగంలో కానీ యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తాం. అంటే ఈ డిఎస్సి ప్రక్రియలో స్కిల్ ఉన్న ఉపాధ్యాయుల ఎంపిక కంటే ఈ సెషన్స్ తొందరగా పూర్తి చేయాలనే దాని మీద ఎంపిక జరిగిందని ఆరోపణ ఉన్నారు. లేదండి, ఇది చాలా ట్రాన్స్పరెన్సీగా మీరు అదే అంటున్నాను. ఒక ఆరోపణ చేసినప్పుడు నిర్దిష్టంగా ఉండాలి, ఎక్కడ తప్పు జరిగింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొన్ని ఆరోపణలు చేశారు, దానికి చాలా స్పష్టంగా వివరణ అధికారులతో ఇప్పించాం. మేమేదో రాజకీయ నాయకులుగా మేము ఏదో మాట్లాడలేదు. ఒక బాధ్యత గల, అది కూడా అధికారులు మీరు తెలుసు, మీరు కమిషనరు చీఫ్ సెక్రటరీ లెవెల్లో మేము
దానికి సంబంధించిన అధికారులతోనే మేము వివరణ ఇవ్వడం జరిగింది. అది కూడా మినిమం మరి 5 సంవత్సరాల పాలన ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తులకు కూడా అవగాహన లేకపోవడం మన దురదృష్టకరం. ఎందుకంటే వెరిఫికేషన్లో 1:1 పిలిచారు. ఎక్కడైనా జరుగుతుంది. మనకు వాళ్ళకి ఇచ్చిన మన ఆర్డర్లోనే ఉంటుంది క్లియర్గా, వెరిఫికేషన్ మాత్రమే పిలుస్తున్నాం. అది వెరిఫికేషన్ పిలిచినంత మాత్రాన జాబ్ కన్ఫర్మ్ కాదు. 1:1 నిష్పత్తిలో పిలిచారు. దాంట్లో ప్రయారిటీ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చారు. అది కూడా ఓపెన్. మీకు ఎక్కడా కూడా అదే చెప్తున్నా. ఛాలెంజ్ ఎందుకు లోకేష్ గారు అంత ధైర్యంగా ఛాలెంజ్ ఎందుకు విసిరారు? ఒక నాయకుడు ఇంకో నాయకుడి మీద, రాష్ట్ర నాయకుడి మీద అసత్య ఆరోపణలు చేయకండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రండి, మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి, నేను సమాధానం చెప్తానని ఆయన చాలా స్పష్టంగా ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ స్వీకరించాలి కదా అది నిజమైతే. కానీ వాళ్ళు ఏంటంటే బట్ట కాల్చి ముఖం మీద వేసి తుడుచుకోమని సందంగా, అంత దుర్మార్గంగా. ఎందుకంటే ఎంత దుర్మార్గం అంటే ఈరోజు నేను అంత పరుషంగా మాట్లాడే మనుషులం కాదు మేము. ఈరోజు పేరు నాని గారు మాట్లాడుతున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. అవి వినటానికే మాకు అసహ్యం వేస్తుంది. ఎందుకంటే మన గతంలో మనల్ని పరిపాలించిందని. మనం ప్రజలకు జవాబుదారీతనం, మనం వాళ్ళని మేము తిట్టడం, మమ్మల్ని వాళ్ళు తిట్టడం కాదు ముఖ్యం. ప్రజలకి మనకి పరిపాలన చేయమని కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు, ప్రతిపక్షంగా ఉండమని వైసీపీ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. ఎవరి బాధ్యతలు వాళ్ళు మనకు స్పష్టంగా ఈ రాజ్యాంగంలో పొందుపరిచింది. ప్రతిపక్షంగా వాళ్ళ విధానాలు వాళ్ళకున్నాయి, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా మాకున్నాయి. మేము ఎక్కడైనా తప్పు చేసినా లేకపోతే ఇంకా బాగా బెటర్ ప్రజలకి పరిపాలన అందించాలి, సూచనలు సలహాలు వాళ్ళు ఇవ్వాలి. అంతేగాని ఈరోజు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, మేము వస్తే అది చేసేస్తాం, మేము వస్తే ఇది చేస్తాం, కంపెనీలన్నీ ఇది చేస్తామని భయపెట్టడం, అది పద్ధతి కాదు కదా. ఎవరు వచ్చినా ఎవరున్నా ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దీని గురించి ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? 5 సంవత్సరాలు మ్యాండేటరీ. మళ్ళీ మేము బాగా చేస్తే మళ్ళీ మాకు ఇస్తారు, అంతే కదా. ప్రజాస్వామ్యంలో గొప్పతనం ఏంటి? ప్రజలు అల్టిమేట్గా ప్రభువులు, మనం కాదు. వాళ్ళు ఏంటంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. మీరు రీసెంట్గా ఎంత గొప్ప విషయం అంటే మనందరం కూడా, మేము కూడా చేసిన పనులు చెప్పాలి, ప్రజలకు తెలియాలి. ఎందుకంటే 2003లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నోటిఫికేషన్ల ద్వారా ఇచ్చిన 11,000 మంది సిపిఎస్ ఉద్యోగులు మీ అందరికీ తెలుసు. ఆ రోజు డిఎస్సి ద్వారానే అయితే ఇతర నియామక పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో కలిపి 11,000 మంది ఉద్యోగులు. తర్వాత గవర్నమెంట్ 2004లో ప్రభుత్వం మారింది, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. కొన్ని కారణాల వల్ల ఆ క్రెడిట్ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోద్దని ఉద్దేశంతో ఆ ప్రభుత్వం కూడా తప్పు చేసి లేట్ చేసి నియామక పత్రాలు పోస్టింగ్ అవ్వటం లేట్ చేశారు. సెప్టెంబర్ 1 నాటికి 2004 సెప్టెంబర్ 1 తర్వాత కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. ఓపీఎస్ నుంచి సిపిఎస్కి మారాం. అప్పుడు ఏమైంది? 11,000 మంది కూడా నష్టపోయారు.